రాతి నేలలు, ఎండిపోయిన భూములు, గుక్కెడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడిచే జనం, దానికి తోడు కాళ్లను నడుములను వదిలేసే ఫ్లోరైడ్ రాక్షసి కౌగిలి. ఇది ఏదో సినిమా కథ కాదు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొన్ని లక్షల మంది ప్రజలు దశాబ్దాలుగా అనుభవించిన ప్రత్యక్ష నరకం. ఈ దశాబ్దాల దాహార్తిని తీర్చడానికి, కరువు నేలను సస్యశ్యామలం చేయడానికి పురుడు పోసుకున్న మహా సంకల్పమే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్. 30 ఏళ్ల క్రితం ఒక శంకుస్థాపనతో మొదలైన ఈ ప్రాజెక్టు పయనం ఎన్నో మలుపులు, వివాదాలు, ఆటంకాలను దాటుకుని చివరకు ఇప్పుడు ఒక సజీవ స్వప్నంగా మారబోతోంది. అసలు ఏంటి ఈ వెలిగొండ ప్రాజెక్ట్? దీని చరిత్ర ఏంటి? పనుల్లో ఎందుకింత ఆలస్యమైంది? ఇప్పుడున్న తాజా పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వెలిగొండ ప్రాజెక్టు కథ ఈనాటిది కాదు. కమ్యూనిస్టు నాయకులు పూల సుబ్బయ్య గారి పోరాట ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టుకు 1996 మార్చి 5 నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం కొల్లం వాగు వద్ద నుంచి వరద నీటిని కృష్ణానది ద్వారా మళ్లించి నల్లమల్ల అటవీ కొండల గుండా 2 పెద్ద టన్నెల్స్, సొరంగాలు తవ్వి మార్కపురం సమీపంలో సుంకేసులు, గొట్టిపడియ, కాకర్ల కొండల మధ్య ఖాళీ స్థలంలో నల్లమల్ల సాగర్ అనే భారీ రిజర్వాయర్ ను నిర్మించడం. దీని నిల్వ సామర్థ్యం ఏకంగా 43.50 టీఎంసీలు. కానీ ఈ ప్రాజెక్ట్ అనుకున్నంత సులభంగా ముందుకు సాగలేదు. ఎందుకు? నల్లమల్ల అభయారణ్యం టన్నెల్స్ తవ్వే ప్రాంతం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండడంతో కేంద్ర అటవీ శాఖ అనుమతులు రావడానికే ఏళ్లు పట్టింది. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, నల్లమల్ల కొండల్లో రాయి అత్యంత గట్టిగా ఉండడంతో సాధారణమైన డ్రిల్లింగ్ పనిచేయలేదు. విదేశాల నుంచి టన్నెల్ బోరింగ్ మెషిన్లు తెప్పించాల్సి వచ్చింది. రాజకీయాలు అండ్ నిధుల కొరత, ప్రభుత్వాలు మారడం, కాంట్రాక్టర్ల వివాదాలు, బడ్జెట్ సమస్యల వల్ల ఇది దశాబ్దాల పాటు ఓట్ల ప్రాజెక్టుగానే మిగిలిపోయింది. ఇంజనీరింగ్ పరంగా చూస్తే వెలిగొండ ఒక వింతైన అద్భుతం అని చెప్పొచ్చు. ఏ విధమైన పంపింగ్ మోటార్లు వాడకుండా కేవలం గ్రావిటీ ద్వారానే శ్రీశైలం నుంచి నీరు నల్లమల సాగర్ కు చేరుకుంటుంది. 18.8 కిలోమీటర్ల జంట సొరంగాలు, నల్లమల కొండల కింద తవ్విన 1వ సొరంగం విభాగాలు పూర్తి కాగా అత్యంత సంక్లిష్టమైన 2వ సొరంగంలో చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ ను ఇటీవల నిపుణుల కమిటీ విజయవంతంగా బయటకు తీసింది. కొండల మధ్య నిర్మించిన సహజ సిద్ధమైన డ్యాం ద్వారా 43.50 టీఎంసీల కృష్ణా వరద జలాలను ఇక్కడ దాచిపెట్టవచ్చు. ఫీడర్ కెనాలు 21.8 కిలోమీటర్ల పొడవు, సొరంగాల గుండా వచ్చిన నీటిని రిజర్వాయర్కు చేర్చేందుకు 456 కోట్లతో ఫీడర్ కాలువ నిర్మాణాన్ని వేగవంతం చేశారు. టన్నెల్స్ దాటి నీళ్లు బయటకు వస్తే అది పశ్చిమ ప్రదేశానికే కాదు, యావత్ రాయలసీమ సరిహద్దులకు సరికొత్త వెలుగు తెస్తుంది. గతంలో అరాకొర పనులతో ప్రారంభోత్సవ ప్రకటనలు వచ్చిన ఫీల్డ్ లెవెల్లో అసలు పనులు పూర్తి కాలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టును టాప్ ప్రయారిటీగా మార్చింది. R&R ప్యాకేజీ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు 768 కోట్లకు పైగా పరిహారాన్ని ప్రభుత్వం విడతల వారీగా నేరుగా చెల్లించింది. తాజా అప్డేట్ ఏంటంటే సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అంటే మార్చి 5, 1996న శంకుస్థాపన చేసిన నారా చంద్రబాబు నాయుడే 2026 ఆగస్టు 31న ఈ వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్ 1 ను అధికారికంగా ప్రారంభించి నల్లమల్ల సాగర్లోకి కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నారు. ఫేజ్ 1 11.19 లక్షల ఎకరాలు, 4 లక్షల మంది ప్రజలు. ఫేజ్ 2 23.28 లక్షల ఎకరాలు. శంకుస్థాపన జరిగిన 30 ఏళ్లకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ నిజమవుతోంది. నీటి బొట్టు కోసం అల్లాడిన కరువు నేలలు ఇకపై రత్నాల పంటలు పండించబోతున్నాయి. ఇది మచ్చా వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చరిత్ర.